నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ రక్త సంబంధం. రచించిన వారు కిషోర్ సీమల గారు. సంక్రాంతి వస్తుంది అంటే ఇంటి బెంగ పట్టుకుంటుంది అందరికీ. ఊరికి తుర్రుమంటారు పిల్లా పెద్ద అంతా. సంవత్సరం మొత్తంలో దాచుకున్న సెలవులన్నీ ఒకేసారి వాడుకుంటారు. కాని గణేష్ పరిస్థితి అలా కాదు. ఏ ఊరు తనతో తనకే తెలియదు. ఒక వయసు వరకు అనాథ శరణాలయంలో బతికాడు. ఉద్యోగం వచ్చాక భాగ్యనగరంలో స్థిరపడ్డాడు. హాస్టల్ మొత్తం ఖాళీ అయిపోయింది. హైదరాబాద్ రోడ్లు ఇంత విశాలంగా కనిపిస్తున్నాయి అంటేనే ఈ పండగ 10 రోజులు మాత్రమే అని అర్థం చేసుకోవాలి. అందరూ ఇళ్లకు చేరుకున్నారు. కాని గణేష్ ఎక్కడికి వెళ్లేది లేదు. ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ కూర్చున్నాడు. కొత్త సినిమాలు ఏమున్నాయో అని చూసుకున్నాడు. నచ్చిన సినిమాకి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇంకా చాలా టైం ఉంది సినిమాకి. అంతవరకు కాలక్షేపం చేద్దామని ఫోన్లో వాట్సాప్ స్టేటస్ చూస్తున్నాడు. సుధీర్ అని తన ఫ్రెండ్ పెట్టిన స్టేటస్ చూశాడు. సికింద్రాబాద్ దగ్గర బైక్ యాక్సిడెంట్, యశోద హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. పేషెంట్ పరిస్థితి అయోమయంగా ఉంది. అర్జెంటుగా ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి. చాలా అరుదైన బ్లడ్ గ్రూప్. గణేష్ది కూడా అదే బ్లడ్ గ్రూప్. ఒక ప్రాణం తన వల్ల బ్రతుకుతుంది అంటే అంతకు మించిన పండగ ఇంకేముంటుంది అనుకున్నాడు. వెంటనే యశోద హాస్పిటల్ కి బయలుదేరాడు. డాక్టర్ని కలిసి తనది అదే బ్లడ్ గ్రూప్, పేషెంట్ కోసం వచ్చాను అని చెప్తాడు. ఆలస్యం చెయ్యకుండా డాక్టర్ తనకు చెయ్యాల్సిన పరీక్షలు అన్నీ చేసి తన రక్తాన్ని పేషెంట్ కి ఎక్కించాడు. బ్లడ్ ఇచ్చేశాక నీరసంగా ఉండడంతో గణేష్ ఇంటికి వచ్చేశాడు. మళ్లీ రోజులు గడిచిపోయాయి. ఏ పండుగ వచ్చినా అందరికీ ఎవరో ఒకరు ఉంటారు. కాని గణేష్ కి అలా కాదు. ఒంటరిగా పుట్టాడు. అన్ని పండగలు ఒంటరిగానే చేసుకుంటాడు. బాధగా ఉన్నా అలవాటు అయిపోయిన దినచర్య కాబట్టి తేలికగా తీసుకుంటాడు. కాని తనకి ఎవరో ఒకరు ఉంటే బాగుంటుందని మాత్రం కోరుకునేవాడు. ఈరోజు రాఖీ పండుగ. ఎప్పటిలానే తెలిసిందే. గణేష్ కి రాఖీ కట్టడానికి ఎవరూ లేరు. తన స్నేహితులు అందరూ తమ చెల్లెల దగ్గరికి వెళ్లారు. తనకి ఓ అక్క కాని చెల్లి కాని ఉండి ఉంటే ఆ అల్లరి అనుభవం పొందాలని, వాళ్ళకి ఓ అన్నయ్యగా కష్టంలో కాని ఆపదలో కాని సహాయంగా చుండాలని అనుకున్నాడు. కాని దేవుడు విధించిన శాపం అది. అటువంటి సంతోషాల్ని తన జీవితంలో నుంచి చిన్నప్పుడే లాగేసుకున్నాడు. ఖాళీగా కూర్చున్నాడు తన గదిలో ఒంటరిగా. ఇంతలో తన స్నేహితుడు తన తలుపుని తట్టి, గణేష్, నీకు ఏదో పోస్టు వచ్చింది, వచ్చి తీసుకో అని చెప్పాడు. ఎక్కడి నుంచి పోస్ట్ వచ్చింది అని తీసుకున్నాడు. పోస్టు మీద మేరా ప్యార్ బాయ్ అని రాసి ఉంది. తెరిచి చూశాడు. అందులో ఒక రాఖీ మరియు లేఖ ఉన్నాయి. లేఖని తెరిచి చదవడం మొదలుపెట్టాడు. భయ్యా, మేరా నామ్ ఫాతిమా. నాకు తెలుగు అంత బాగా రాదు. కాని మీకోసం నేర్చుకుని మరీ రాస్తున్నా. ఆ రోజు మీరు రక్తమిచ్చి కాపాడింది నా భయ్యానే. చిన్నప్పుడు పెద్ద కారు యాక్సిడెంట్లో మా అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయారు. అన్నా నేను మాత్రమే బ్రతికాం. ఆ యాక్సిడెంట్లో నా 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఆ రోజు నుంచి అన్నయ్యనే నాకు అన్నీ కూడా అయ్యాడు. ఆడుకోవాలి అంటే బొమ్మ అయ్యాడు. ఆకలి వేస్తే అమ్మ అయ్యాడు. ఆత్మవిశ్వాసం నింపిన నాన్న అయ్యాడు. తనకి నేను, నాకు తనే. ఆ యాక్సిడెంట్ అయ్యాక మాకు సాయం చేయడానికి ఎవరూ లేరు. కాని దేవుడులా మీరు వచ్చారు. మీరు రక్తం ఇచ్చి మా అన్న ప్రాణం కాపాడారు. మా అన్నే నా జీవితం. వాడు తప్పితే నాకు ఇంక వేరే ఎవరూ లేరు. ఈ రోజు నుంచి నాకు 2 అన్నయ్యలు. మీరు మా అన్నని కాపాడి నాకు అన్నయ్య అయ్యారు. మీ అడ్రస్ కనుక్కోవడానికి నాకు చాలా టైం పట్టింది. నా అన్నకి ప్రాణం పోసిన అన్నకి రాఖీ ఎలా అయినా పంపాలి అనుకున్నాను. మీ ఆనందం కోసం మీరు కలకాలం ఇలానే హాయిగా జీవించాలి అని ఆ అల్లాని ప్రార్థిస్తాను. హృదయపూర్వక ధన్యవాదములు. ఇది చదివిన గణేష్ ఆనంద పరవశుడయ్యాడు. తనకి ఎవరూ లేరు ఇన్నాళ్ళు అనుకునే తన జీవితానికి ఒక కుటుంబం వచ్చింది. ఒక అన్న, ఒక చెల్లి దొరికారు. మనం చేసే ఒక మంచి పని తిరిగి మళ్ళీ ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుంది. ఆ రోజు ఒక మంచి పని చేయడం వల్ల ఈ రోజు ఒక అనాథగా బ్రతుకుతున్న గణేష్ కి ఒక చెల్లి దొరికింది. వెంటనే పోస్టు మీద ఉన్న ఫ్రమ్ అడ్రస్ కి బయలుదేరాడు. వీల్చైర్ మీద కూర్చున్న ఫాతిమాని చూశాడు. తన దగ్గరికి వెళ్లి నిల్చున్నాడు. ఎవరు అని అనుమానంగా అడిగింది ఫాతిమా. అప్పుడు జేబులో నుంచి రాఖీని బయటకు తీశాడు గణేష్. ఆ రాఖీని చూసి ఏడుపు తన్నుకొచ్చేసింది ఫాతిమాకి. గెంటుకుంటూ బయటకు వచ్చాడు ఫాతిమా వాళ్ళ అన్నయ్య అమీర్. గణేష్ ని హత్తుకున్నాడు ఒక్కసారి ఆనందంతో. ఫాతిమా చేతిలో రాఖీ పెట్టి కట్టమన్నాడు గణేష్. కళ్ళని తుడిచి గణేష్ చేతికి రాఖీ కట్టింది ఫాతిమా. ఇన్నాళ్లకు గణేష్ కి ఒక మంచి మనుషులు కుటుంబంగా దొరికారు. చాలా సంతోషించాడు. అప్పుడప్పుడు మంచిని పంచిపెడుతూ ఉండాలి. ఆ మంచే పోగయి మనకి అవసరమైనప్పుడు సాయం చేస్తుంది. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.